హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నిచ్చు ఓ ప్రేమ పార్ట్ 26 చూసే ముందు పార్ట్ 25 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అందరి జీవితాల్లో మరుసటి రోజు సూర్యుడు హాయ్ అని వచ్చేస్తే ఆ సూర్యుడితో పాటే ధరణి ఇంటికి వచ్చారు కీర్తన తల్లిదండ్రులు. అప్పటికి నవ్య పేరెంట్స్ కూడా అక్కడే ఉండడంతో కీర్తన పేరెంట్స్ని ఎవరు అన్నట్టు వాళ్ళు చూస్తూ ఉంటే సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న కీర్తన తల్లిదండ్రులు భయంగానే వాళ్ళని చూస్తూ అప్పుడు మెట్ల మీద నుంచి దిగుతున్న ధరణిని చూసి లేచి నమస్కారం చేశారు. వాళ్ళ సంస్కారం నచ్చిన ధరణికి పెదవుల్లో గర్వపు నవ్వు. వాళ్ళ ఎదురుగా వచ్చి ముందాగా కూర్చొని, మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది, మా ఇంటి కోడలుగా ఇవ్వడానికి మీకేమీ అభ్యంతరం లేదు కదా అని అడిగింది. వాళ్ళు ఇబ్బందిగా తలదించుకుంటే ధరణి వాళ్ళకి చేతులు జోడించి, మా అబ్బాయి మీ అమ్మాయిని ఇలా తీసుకువచ్చేయడం మా తప్పే, మమ్మల్ని క్షమించండి, కానీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా అని అంది. ఎంతో హోదాలో ఉన్న తను ఎంతో పొగరు గర్వంతో ఉంటుందనుకున్న వాళ్ళకి సాధారణంగా చేసిన తప్పుకు క్షమాపణ చెప్పిన ధరణిని చూసేసరికి వాళ్ళకి ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. కీర్తన వాళ్ళ నాన్నగారు అమ్మాయి మాకు ముందే చెప్పింది, కానీ పెద్దవాళ్ళతో సంబంధం అందుకోవడానికి మేము తగమని బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు అని అనగానే, చచా అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకండి అన్నయ్య గారు, డబ్బుదేముంది, ఇవాళ ఉంటే రేపు పోతుంది, కానీ గుణం ముఖ్యం, పైగా పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, అంతకన్నా కావాల్సిందేముంది అని అనడంతో కీర్తన తల్లిదండ్రులు, అమ్మాయి ఇలా వచ్చేయడం పద్ధతి కాదు కదా, పెళ్ళైన తర్వాత తీసుకొచ్చుకోవచ్చు, అమ్మాయిని వెనక్కి పంపించండి అమ్మా అని అడిగితే, ధరణి వచ్చే ముహూర్తానికే కీర్తన నా ఇంటి కోడలవుతుంది, పెళ్ళి కూడా ఇక్కడే ఘనంగా జరుగుతుంది, మీరు కూడా అప్పటి వరకు ఇక్కడే ఉండండి అని అంది. ఆ మాట వినడమే నవ్య వాళ్ళ అమ్మ వచ్చి, అదేంటి వదిన, ముందు పెద్దబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత చిన్నబ్బాయి చేసుకుంటే బాగుంటుంది కానీ అని అనేసరికి ధరణి చురుగ్గా ఓ చూపు చూసింది. నవ్య వాళ్ళ అమ్మ కూడా బాధగా, ఓసారి మా పరిస్థితి కూడా ఆలోచించండి వదిన, మా అమ్మాయి కూడా పెళ్ళి కాకుండా ఇక్కడ ఉంటే పైగా ఆ పిల్ల కూడా బాగా అలవాటైపోయింది అని అనడంతో ధరణి ఇంకేం మాట్లాడలేక, సరే అదే ముహూర్తానికి 2 పెళ్ళిళ్ళు జరుగుతాయి అని ఇద్దరి వైపు చూసి, మీకు ఇప్పుడే ఒక మాట చెప్తున్నాను, ఈ ఆస్తి మొత్తం నా కొడుకులది కాదు, నా భర్త నేను ఎంతైతే సంపాదించామో అందులో 60% నా మేనకోడలిది, నా కొడుకులవి మిగిలిన 40%లో చెరొక 20% వస్తుంది, నా కొడుకులైతే అవి కూడా వద్దు అన్నారు, కానీ కడుపున పుట్టిన వాళ్ళని అన్యాయం చేయలేం కదా, అందుకే. అయినా ఇప్పుడు ఒకడు మంచి స్టార్ హీరో, మరొకడు బాధ్యత గల డాక్టర్, వాళ్ళిద్దరూ చేతి నిండా సంపాదిస్తున్నారు అని చెప్పడంతో కీర్తన తల్లిదండ్రులు, దాందే ముందమ్మా, చదువుకున్నోళ్ళు ఉన్న దాంట్లో బ్రతకడం మంచిదే కదా అని అంటే, నవ్య వాళ్ళ అమ్మ మాత్రం కుత లోపల ఉడికిపోతూ బయటకు మాత్రం ఒక అబద్ధపు నవ్వు నవ్వింది, కానీ మనసులో మాత్రం 20% అంటే ఎంత వస్తుంది అని లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టింది. ఇవన్నీ చూస్తూ మౌనంగా ఉన్న బాలాజీ ఇక మౌనంగా ఉండలేక, నీ ఇష్టానికి వేరే విషయంలో నిర్ణయం తీసుకుంటున్నావు, రేపొద్దున ఏదైనా తారుమారైతే వాడికి సమాధానం చెప్పాల్సింది నువ్వే, నేను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అవ్వను అని అంటే, ధరణి ఓవర్ కాన్ఫిడెన్స్తో నా కొడుకు నా మాట కాదనడు అని పెళ్లి పనులు మొదలుపెట్టింది. రాత్రి నుంచి ఆలోచనలతో గడిపేసిన నైనా తెల్లవారి ఎప్పుడో పడుకుంటే పొద్దున లేచిన అంజలికి నైనా ఎక్కడ కనిపించకపోవడంతో, ఈ మహాతల్లికి పొద్దున లేచే అలవాటు కూడా లేదా అని అనుకుంటూ విసుగ్గా మొహం పెట్టుకొని అసలు ఇంట్లో మరో మనిషే లేనట్టు బిహేవ్ చేసి తన పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి కొడుక్కి పెట్టి వాళ్ళ ఆయనకి పెట్టి కూర్చుంది. శర్వ, మా అమ్మ నైన పడుకుందని లేపలేదనుకుంటా, డిస్టర్బ్ చేయడం ఎందుకని అయ్యుంటుందనుకుని ఊరుకున్నాడు. టైం 11 అవుతూ ఉంటే ధరణి శర్వ వాళ్ళ ఇంటికి వచ్చింది. పెళ్లికి టైం లేకపోవడంతో సాయంత్రం పసుపు కొట్టడం ముహూర్తమైతే తన మేనకోడలి చేతి మీద శుభకార్యం మొదలవ్వాలని మనసులో పీకుతూ ఉన్న
తన భర్తకి వేరే వాళ్ళతో పెళ్లి చేస్తున్నానని చెప్పి చెప్పలేక సర్వ వాళ్ళ పేరెంట్స్తో కొంచెం సేపు మాట్లాడి ఈ పెళ్లి విషయం నయనకు చెప్దామని మాత్రమే అక్కడికి వచ్చింది. ఉన్న విషయం మొత్తం చెప్పగానే గదిలో నుంచి విన్న నయనకు ఏదో అనీజినెస్. కనీసం బయటకు వచ్చి కూడా వాళ్ళ అత్తను పలకరించలేదు కూడా. ఆ రోజు సాయంత్రం అంజలి ధరణి ఇంటికి వెళ్తే నయన ఏదో ఆలోచనలో గడిపేసింది. అక్కడ పెళ్లి పనులు మొదలయ్యాయి. ఇక్కడ అంజలికి నయనతో ఉండడం ఇష్టం లేకపోయినా ఒక వారం రోజులైనా ఉండాలని బలవంతంగా ఉంటుంది. ఎందుకంటే శర్వని నయనని ఒకే ఇంట్లో వదిలి వెళ్ళడం ఇష్టం లేక. నయన ఇక శర్వతో నేను నా బిజినెస్ చూసుకుంటాను అని అనడంతో శర్వ ఒక 2 days ఆగి వెళ్ళొచ్చులే అని అన్నాడు. మరో 2 రోజులు గడిచిపోయాయి. నయనలో ఏ మార్పు లేదు. శర్వ కనీసం తనతో ఫ్రీగా మాట్లాడకపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆమె మౌనం అతన్ని అనుక్షణం బాధిస్తూనే ఉంది. కానీ ఎలా అయినా తన మనసు మార్చాలి. ఈ 3 సంవత్సరాల పాస్ట్ని మర్చిపోయేటట్టు చేసి తనని లైఫ్ అంతా హ్యాపీగా ఉండేట్టు చూసుకోవాలి అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నయనకి ఒక చిన్న సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేసి అందులో అందంగా ప్రపోజ్ చేసి తన మనసులో అతని ఆలోచనలు నాటాలని అనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆ పని మొదలుపెట్టాడు. అందమైన రోజ్ గార్డెన్, అదంతా సర్వచలవే. నర్సరీకి వెళ్ళి మొక్కలను తీసుకొచ్చి ఆ మొక్కలతోనే రోజ్ గార్డెన్ లాగా చేసి మధ్యలో చిన్న టేబుల్ ఏర్పాటు చేసి చుట్టూతా లైటింగ్స్ నింపి సిల్క్ కర్టన్స్ మధ్యలో క్యాండిల్స్ వెలుగులో డిన్నర్ ఏర్పాటు చేశాడు. అదంతా పర్ఫెక్ట్ అనుకున్నాక ఇంటికి వచ్చి హుషారుగా నయనా బయటకు వెళ్దాం, రెడీ అవ్వు అంటే నయనా ప్లీజ్ ఇంట్రెస్ట్ లేదు అని అంది. ఇంట్రెస్ట్ రెడీ అయితే అదే వస్తుందిలే అని తనకి రెడ్ వెల్వెట్ ఫ్రాక్ ఇచ్చి రెడీ అవ్వమని తనకి చెప్పి అతను సంతోషంగా రెడీ అవుతున్నాడు. తను రెడీ అవుతున్న టైంలో శర్వకి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది తన ఫ్రెండ్ రవిచంద్రన్ ద డిటెక్టివ్ నుంచి. అటుపక్క నుంచి రవిచంద్ర, శర్వ నీతో మాట్లాడాలి, ఫ్రీగానే ఉన్నావా అని అడిగాడు. రే ఎలా ఉన్నావురా, చాలా రోజుల తర్వాత కాల్ చేసావు, కాలేజ్ తర్వాత ఇది 2వ సారి నువ్వు నాకు కాల్ చేయడం అని అంటూ ఉంటే నీ మొబైల్కి ఒక ఫోటో పంపించాను చూడు అని అనడంతో అది ఓపెన్ చేసిన శర్వకి అందులో నయన ఫోటో ఉంది. శర్వ ఏంట్రా నయన ఫోటో పంపించావు అని అడిగితే రవిచంద్రన్ నీతో కొంచెం మాట్లాడాలిరా అని అన్నాడు. దేని గురించి మామా అని అడిగితే రవిచంద్రన్ హీరో వేద్కి జరిగిన యాక్సిడెంట్ గురించి అని అనడంతో యాక్సిడెంట్ ఏంటి అని క్వశ్చన్ మార్క్ వేస్తూ అడిగాడు. ఎందుకంటే వేద్ అబ్రాడ్ షూటింగ్కి వెళ్ళాడు కదా, అక్కడ ఏమైనా జరిగిందా అని ఒక్క క్షణం భయంతో అలా అడిగాడు. అయితే రవిచంద్రన్ జరిగిన యాక్సిడెంట్ గురించి మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి తనని కాపాడింది ఎవరో కనుక్కోమన్నారు అని చెప్పాడు. శర్వ మరి నువ్వు కనుక్కున్నావా అని అడగడంతో రవిచంద్రన్ తనను కాపాడింది మన జూనియర్ నయన, అదే నీ డ్రీమ్ గర్ల్. తను నవ్య క్లాస్మేట్సే కదా, కాపాడింది నయన అయితే నవ్య అని హైలైట్ చేశారు. ఈ విషయం సార్కి చెప్పాను, కాకపోతే ఇందులో ఇంకొక విషయం తెలిసింది. అదేంటంటే వాళ్ళిద్దరూ ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యారని అని అన్నాడు. ఆ మాట వినడంతోనే నయనతో కలిసి బయటకు వెళ్ళాలని అందంగా రెడీ అయ్యి స్ప్రే కొట్టుకుంటున్న శర్వ షాక్తో వాట్ అని నెమ్మదిగా అడిగాడు. ఎస్ మామా, ఆ రోజు వేద్ని కాపాడే క్రమంలో తనను తీసుకొచ్చిన తర్వాత అక్కడున్న సిచ్యువేషన్కి హాస్పిటల్స్ అవైలబిలిటీ లేక అలాంటి టైంలో వేద్ని కాపాడడానికి నయన ఫర్దర్ స్టెప్ వేసింది అని చెప్పాడు. ఆ మాట వినడమే శర్వ చేతిలో స్ప్రే బాటిల్ శబ్దం చేస్తూ కింద పడిపోతే అతని కళ్ళలో కన్నీళ్లు ఆగకుండా కారిపోతున్నాయి. శర్వ ఒక్కో పదం కూడా తీసుకొని ఆర్ యూ ష్యూర్ అని అడిగాడు. ఎస్ మామా, నేను అక్కడికే వెళ్తున్నాను, అది కన్ఫర్మ్ అయితే ఇక ఈ కేస్ కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. వేద్ సార్ ఇంకొకసారి కన్ఫర్మ్ చేసి కాల్ చేయమన్నాడు. అండ్ ఆ నైట్ హెల్ప్ చేసిన ముసలావిడిని తీసుకొని హైదరాబాద్కి రమ్మన్నాడు. కాకపోతే ఇంకొకసారి వేద్ సార్ ఎక్కడి నుంచి పడిపోయారు, నైనా ఎక్కడి నుంచి దూకింది, ఆ తర్వాత వాళ్ళు ఎంత జర్నీ చేశారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటో ఇంకొకసారి
సీన్ రీకలెక్ట్ చేయాలి. దానికోసం నేను కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేయాల్సి ఉంటుంది. అది ఓసారి నయన విషయం నీకు క్లియర్ చేద్దామని, లేదంటే ప్రేమ పిచ్చోడు అయిపోతావని నీకు కాల్ చేశాను అని అంటూ ఉంటే శర్వ లోతుగా ఉన్న స్వరంతో నేను వస్తానురా అని అన్నాడు. అటుపక్క నుంచి రవిచంద్రన్ ఎందుకు మామా అంటే ప్లీజ్ నేను వస్తాను, ఇందులో నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకు చాలా ఉంది అని అంటే ఓకే మామా రా 1 అవర్లో స్టార్ట్ అవుదాం అని అనడంతో లొకేషన్ చెప్పుకొని కాల్ కట్ చేశారు. అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉన్న శర్వ ముఖం మొత్తం పాలిపోయింది. అతను వెంటనే నయన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి నైనా రెడీ అవ్వద్దు, నేను అనుకున్న ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది, నాకు కొంచెం అర్జెంట్గా బయటకు వెళ్ళే పని ఉంది, తర్వాత మాట్లాడతాను అని ఒక్క క్షణం అక్కడ నిలబడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే 1 అవర్లో వేత్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి స్టార్ట్ అయ్యారు రవిచంద్రన్ శర్వలు. దారంతా శర్వ ఆలోచనలు ఇలా సాగుతూ ఉన్నాయి. వీడు చెప్పిన విషయాలు నా మనసు ఎందుకు ఒప్పుకోవడం లేదు, ఒకవేళ నిజంగానే కలిస్తే నేను తనని వద్దనుకుంటున్నానా, అంటే నేను తన శరీరానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నానా, మనసుకు కాదా, లైఫ్లో ఆల్రెడీ ఒక స్టెప్ జరిగిందంటే తనకు పుట్టిన బేబీ అందువల్లేనా, అంటే రిషి ఐవీఎఫ్ అని అబద్ధం చెప్పాడా, అంటే ఈ విషయం రిషికి కూడా తెలుసా, మరి తెలిస్తే ఎందుకు దాచాడు అని అనేక ప్రశ్నలతో బుర్ర బద్దలైపోతూ ఉంటే నేను జరిగిన పని వల్ల ఒక పాప తన తల్లిదండ్రులను శాశ్వతంగా దూరం చేసుకుంటుంది, పాప జీవితం అన్యాయమైపోతుంది, అయితే తల్లి లేదా తండ్రి అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అలా ఎప్పటికీ రాకూడదు అని మనసులో అనుకుంటూనే వాళ్ళు వెళ్ళాలనుకున్న చోటు చేరుకున్నారు. మరుసటి రోజు పొద్దున్నే లేచిన నయన ఆఫీస్కి వెళ్దామని అనుకుంటే అంజలి చిరాగ్గా మొహం పెట్టుకొని విసురులు కసురులు చేస్తుంది. అది తననే అని అర్థమైన నైనా ఇంకేం మాట్లాడకుండా ఆంటీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అంది. ఆ మాటకి అంజలి ఆఫీస్కే వెళ్ళు, నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళమ్మా, నాదేముంది అసలు, నేనెవరు చెప్పడానికి, వాడు నాకు విలువ ఇవ్వలేదు, నువ్వు ఇవ్వాల్సిన అవసరమూ లేదు అని నిష్ఠూరంగా అని మళ్ళీ వెంటనే తను ఏమందో రియలైజ్ అయ్యి నయనా అని ప్రేమగా పిలిచింది. నయన నార్మల్గానే రియాక్ట్ అవుతూ ఏంటంటే అని అంటే ఒక మాట చెప్తాను తప్పుగా అర్థం చేసుకో కదా అని అంది. లేదు చెప్పండి, నీకు శర్వని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగింది. నయన విరక్తిగా ఒక నవ్వు నవ్వి మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ భయపడకండి, అలాంటిది ఏమీ జరగదు, నా బిజినెస్ ఎస్టాబ్లిష్ అవ్వగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంది. ఓ మాట చెప్తాను, నన్ను తప్పుగా అనుకోవద్దు, నా కొడుకు నేను కాలేజ్లో ఉన్నప్పటి నుండి ఇష్టపడుతున్నాడు, అప్పటి నుండి ఒక్కరోజు కూడా నీ గురించి మాట్లాడిన రోజే లేదు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీ బిహేవియర్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు నేను చాలా ముచ్చట పడేదాన్ని, నా కొడుకు నేను ప్రేమిస్తున్నాడని చెప్పిన వెంటనే నేను చాలా సంతోషించాను, నేను నా ఇంటి కోడలుగా తెచ్చుకోవాలి అనుకున్నాను, కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకోవాలి, కూతురు లేని లోటు తీర్చుకోవాలి అనుకున్నాను, కానీ పరిస్థితులు తిరగబడ్డాయి, నువ్వంటే నాకు ఇప్పటికీ ఇష్టమే, కానీ వేరే ఇంటి కోడల్ని మా ఇంటి కోడలుగా నేను సొసైటీలో చూపించుకోలేను, నీ మీద అభిమానం అయితే చూపిస్తాను కానీ నిన్ను ఇంటి కోడలుగా చేసుకోలేను, నువ్వు ఇక్కడ ఉండే కొద్దీ వాడి మనసులో ఆశలు పెరుగుతాయి కానీ తరగవు, అందుకే అని ఇంకేం చెప్పకలేకపోతే టెన్షన్ పడకండి నాకు పనుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరి ఆడపిల్లని అనవసరంగా బాధ పెట్టాను అని బాధపడుతున్న అంజలికి మాత్రం తన కొడుకు జీవితం ముందు ఇంకా ఏదీ కనపడక గట్టిగానే ఉంది. అలా ఇంటి నుండి బయటకు వెళ్ళిన నయన నేరుగా తన ఆఫీస్కి వెళ్ళింది. అప్పటికే శర్వ దాన్ని క్లీన్ చేయించి మళ్ళీ స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం యాడ్ పెట్టడంతో అక్కడ తన మొబైల్ నెంబర్ ఇచ్చి ఆఫీస్లోనే ఉంది. సాయంత్రం వరకు ఉన్న తనకి శర్వ నుండి ఎటువంటి ఫోన్ రాలేదు. శర్వ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించక సరే అమ్మ నాన్న లేకపోతే ఏమైంది, మా ఇంట్లోనే ఉంటా, ఇన్నేళ్లుగా బ్రతికిన ఇల్లు నాకేమైనా భయమా అని అనుకొని నేరుగా వాళ్ళ ఇంటికి క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ వచ్చి తన ముందు ఆగగానే
ఎక్కి బ్యాక్ సీట్లో కూర్చొని సీట్ వెనక్కి తల వాల్చి కళ్ళు మూసుకుంది. పావు గంట జర్నీ తర్వాత క్యాబ్ డ్రైవర్ నయనతో, మేడం మీ డెస్టినేషన్ వచ్చేసింది అని అనడంతో ఉలిక్కిపడి లేచి, థ్యాంక్ యూ భయ్యా అని అతని ఫెయిర్ అతనికి ఇచ్చేసి దిగి ఎదురుగా చూసింది. తనకెంతో ఇష్టమైన తన ఇల్లు, చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలిసి ఆడి పాడి అల్లరి చేసిన ఇల్లు, ప్రపంచంలో ఎక్కడ తిరిగి వచ్చినా వాళ్ళ అమ్మ ఒడిలో ఒదిగిపోయి నాన్నతో ఊసులు చెప్పుకుంటూ సందడిగా తిరిగిన ఇల్లు, ఎప్పుడు వాళ్ళమ్మ పూజ చేస్తూ చక్కగా తడిగుడ్డ పెడుతూ ఇంటి చుట్టూ మొక్కలు పెంచుతూ నిత్యం కళకళలాడిపోయే ఇల్లు. కానీ ఇప్పుడు బూజు పట్టుకుపోయింది. ఆ ఇంటి అవతారం చూసిన నయన తల పట్టుకొని, అబ్బా వాళ్ళు లేకపోతే లేకపోయారు, కనీసం నేను మంత్లీ ఒకసారి వచ్చి క్లీన్ చేసుకున్నా అయిపోయేది కదా, ఇన్ని రోజులు రాలేదు, చూడసలు ఇల్లు ఎలా అయిపోయింది, అసలుకే మన డ్రీమ్ హౌస్ అయ్యే అని అనుకుంటూ తన చెంగుని నడుముకు దోపుకొని నెమ్మదిగా గేట్ ఓపెన్ చేసింది. పూజ మొత్తం చేతులకు అంటుకుంటూ ఉంటే దాన్ని చీర చెంగుకు తుడిచేసుకొని కాంపౌండ్లోకి అడుగుపెట్టి, ఆహా నా ఇంటి గాలి, నా ఇంటి వాసన అని ఊపిరి బలంగా పీల్చుకొని, ఎన్నాళ్ళైంది నాకు తగిలి అని ఇంటి చుట్టూత చేతులు తిప్పుతూ మెటికలు విరిచి, వస్తున్నా నా పాదం మోపి నిన్ను పావనం చేసి తర్వాత నిన్ను క్లీన్ చేసి తర్వాత కడుపులో ఏదో ఒకటి వేయాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే స్నిగ్ధ గుర్తొచ్చింది. అయినా నా బేబీకి దాని నానమ్మ ఉంది, దాన్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది, టెన్షన్ ఏం పడనవసరం లేదు, మా అత్త సో స్వీట్, అందరితో స్వీట్గానే ఉంటుంది, నా విషయంలోనే గయ్యాడత్త అని ముద్దుగా తిట్టుకుంటూ లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. హాల్లో ఎన్లార్జ్ చేసిన ఫోటోకి లైటింగ్ పెట్టి ఉంది. దాని చుట్టూ చూసిన అయినా, అబ్బో ఈ ఏజ్లో వీళ్ళకి ఇన్ని డెకరేషన్ కావాల్సి వచ్చిందా, అయినా చాలా బాగుంది అని అనుకొని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి ఆ ఫోటోని దగ్గరగా చూసేసరికి దాని చుట్టూతా పూలదండ వేసి ఫోటో మీద బొట్టు పెట్టి ఆ ఫోటో ఎదురుగా బట్టలు పెట్టి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తనకి ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ ఇంకోసారి తన స్పెట్స్ తీసి వాటిని తుడుచుకొని తన కళ్ళు నులుముకొని మరీ చూసింది. అది తన తల్లిదండ్రుల ఫోటోనే. అప్పటిదాకా ఎన్ని సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు కలిసే అవకాశం వచ్చింది అని, తన ఇంట్లో తను ఉండే అవకాశం వచ్చింది అన్న సంతోషంతో వెలిగిపోయిన ముఖం ఒక్కసారిగా పాలిపోగా భయంగా వణుకుతున్న పాదాలతో ఒక్కో అడుగు వేస్తూ ఫోటో దగ్గరకు వేసింది. ఇంకొక అడుగుతో ఫోటోని చేరుకుంటుంది అనగా తన కాళ్ళ కింద ఒక న్యూస్ పేపర్, దాని మీద అశ్రునివ్వాలి అని తన తల్లిదండ్రుల ఫోటో ఉండడంతో దాన్ని చేతిలోకి తీసుకొని చూసిన తనకు ఏమీ అర్థం కాక పేజ్ తిప్పడంతో ఆ పేజీలో స్టార్ హీరో అభినయ్ వేద్, స్వయాన మేనత్త మేనమామ డైరెక్టర్ బాలాజీ గారి చెల్లి, హీరోయిన్ ధరణి గారి అన్నయ్య వేద్ గారి పెళ్లికి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్లో దుర్మరణం పాలయ్యారు. యాక్సిడెంట్ జరిగే ముందు కృష్ణ గారికి హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలుస్తూ ఉంటే ఆ టైంలో ఆయన కారు కంట్రోల్ చేసుకోలేక యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని పోలీసులు భావించారు అని రాసి ఉంది. అప్పటి వరకు అయోమయంలో ఉన్న నయనకి తన పెళ్లి జరిగిన రోజే తన తల్లిదండ్రులు చనిపోయారని తెలిసేసరికి తన పరిస్థితి తనకే అర్థం కాక నెమ్మదిగా షాక్లోకి వెళ్ళిపోతూ ఉంటే తన శరీరం మీద నెమ్మదిగా తను పట్టు కోల్పోవడం మొదలైంది. తన చేతిలో ఉన్న సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్, ఆ పేపర్స్ అన్నీ నేల మీద పడితే తన సెల్ ఫోన్ ముక్కలు ముక్కలైంది. తన మొహంలో ఏ భావం కనిపించడం లేదు. తన కళ్ళలో నుంచి ఒక్క చుక్క కన్నీరు కూడా రావడం లేదు. ఒక శిలలా బిగుసుకుపోయింది అంతే. అలా బిగుసుకుపోవడంతో కాళ్లలో నుండి మొదలైన నొప్పి నెమ్మదిగా నరాల ద్వారా తలలో అంతా వ్యాపించడం మొదలైంది. కనీసం తన శరీరానికి ఆ నొప్పి కూడా తెలియడం లేదు. కానీ తన కళ్ళ ముందు తనను తిడుతూ కసురుతూ తన మేనరులను వెనకేసుకొచ్చే తన తల్లి స్వరూప రూపం కళ్ళ ముందు మెదులుతూ ఉంటే ఇంకొక కళ్ళలో తను నిత్యం తనని కాపాడుతూ తన కోరింది తెచ్చిపెడుతూ తన తల్లి తిడుతూ ఉంటే వెనకేసుకొచ్చే తండ్రి రూపం మెదులుతూ ఉంటే తన తలలో ఒక్కో నరం నెమ్మదిగా మొద్దుబారటం మొదలైంది. తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన ఫ్లాష్ లాగా మెరుస్తూ ఉంటే తన కళ్ళలో వేద్ రూపం మెదిలి
అతను తనను చూసే చూపులో ఇప్పుడు తనకి ప్రేమ కనిపించడం మొదలైంది. ఆ తర్వాత స్నిగ్ధ రూపం తన కళ్ళ ముందుకు రావడం, తన కళ్ళు నెమ్మదిగా మసకబారిపోయాయి. తన అడుగులు ఎటు పడుతున్నాయో తెలియదు. తను అసలు ఇంట్లో నుంచి బయటకు ఎలా వచ్చిందో కూడా తెలియదు. అప్పటికే మెదడులో నరాల నొప్పితో నెమ్మదిగా ముక్కులో నుంచి బ్లడ్ రావడం మొదలైంది. కాళ్ళు చేతులు వంకర్లు తిరుగుతూ ఉంటే నాలిక పక్కకు పోతోంది. ఒళ్ళంతా తిరగబడిపోవటం మొదలై ఒక్కసారిగా ఫిట్స్ లాగా మారి ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. అది ఏమీ తెలియని తను నేరుగా రోడ్ మీదకు వెళ్ళిపోవడంతో అప్పుడే అటు వస్తున్న కార్ ఆ చీకట్లో ఉన్న నయనకు తగలడంతో రోడ్ మీద 4 అడుగుల దూరం ఎగిరిపడింది. ఆ క్షణం తన శరీరం పూర్తిగా చలనం కోల్పోయింది. తలలో నరాలు ఒక్కసారిగా చిట్లిపోయాయి. ప్రపంచమంతా శూన్యంలా తనకు తోస్తూ ఉంటే అందులో చిరునవ్వు నవ్వుతున్న తల్లిదండ్రుల రూపం, తరువాత తన బోసి నవ్వులు చిందిస్తున్న తన కూతురు మాత్రమే కళ్ళ ముందు మెదులుతూ ఉంటే ఆ రూపాలను కళ్ళ నిండుగా చూస్తూ చలనం లేని శరీరంతో ఊపిరి ఆగిపోతున్న సమయంలో చిరునవ్వుతో కన్ను మూసింది నయన. సార్, వేద్ సార్ని గెడ్డం తీసేయమనొచ్చు కదా. అంటే ఈ మూవీలో హీరో చాలా సాఫ్ట్గా ఉంటాడు, ఆ క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్న సార్ మరీ రఫ్గా ఉన్నారు. చెప్పాలంటే భయం వేస్తోంది. మనం నోరెత్తితే ఆయనతో చాలా బాధ అని భయపడుతున్నాడు మేకప్ ఆర్టిస్ట్. పక్కనున్న అసిస్టెంట్ డైరెక్టర్, వద్దులేవయ్యా చెప్పకు, అసలుకి ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు, ఈసారి చెంప పగలగొట్టడం కాదు గొంతు పిసికినా పిసుకుతాడు అని షార్ట్ రెడీ అవ్వడంతో వేద్ని రమ్మన్నారు. అప్పుడే సెట్లోకి హీరోయిన్ సాక్షి మేడం వచ్చారు అని హడావిడిగా అందరూ అటు ఇటు వెళ్తూ ఉంటే వేద్ విసుగ్గా ముఖం తిప్పుకొని తన క్యారవెన్లోకి వెళ్ళిపోయాడు. తరువాత ఇద్దరినీ కలిపి ఒక రెయిన్ సాంగ్ ఉండడంతో వేద్ ట్రాన్స్పరెంట్ వైట్ షర్ట్ అండ్ వైట్ ప్యాంట్ వేసుకొస్తే అప్పుడే ట్రాన్స్పరెంట్ వైట్ శారీలో సగం అందాలని ఆరబోసి సెట్లోకి అడుగుపెట్టింది సాక్షి అలియాస్ నయన. మరి ఇప్పుడు సాక్షిని చూసిన వేద్ పరిస్థితి ఏమిటి? అసలు వచ్చిన సాక్షి ఎవరు? తను నయనలా ఉందా లేక నయననేనా? నయనే అయితే నయన సాక్షి ఎందుకయింది, ఎలా అయింది? ఇప్పుడు వీరిద్దరి పరిచయం ఎటు దారి తీస్తోంది? ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకోండి. తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి. మరి ఫాలో అయ్యే ముందు ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.